ఆదివాసీ వర్సెస్ లంబాడి. ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలి అని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇప్పుడు అంటే బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి వచ్చిండు. బీఆర్ఎస్లో ఉన్నప్పుడే ఈ వాదాన్ని అంశం మీద కొట్లాడుతున్నాడు. కొట్లాడడం మీన్స్ కోర్టులో పిటిషన్ వేసిండు తెల్లం వెంకట్రావు ఈ ఎస్టీల జాబితా నుంచి లంబాడీలను తొలగించాలి అని. అండ్ దాంతోపాటు గతంలో బీజేపీలో ఉన్న నాయకుడు ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు సోయం బాపురావు, మాజీ ఎంపీ. ఆయన కూడా పిటిషన్ వేసిండు. హైకోర్టులో వేస్తే హైకోర్టు కొట్టేస్తే వీళ్ళిద్దరూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సో ఇప్పుడు ఆదివాసీలు ఒకవైపున ఆత్మగౌరవ సభలు పెడుతున్నారు, లంబాడీలు ఇంకొక వైపున ఆత్మగౌరవ సభలు పెడుతున్నారు. తొలగించాలని ఆదివాసీ సంఘాలు, ఆదివాసీ నాయకులు ఎట్లా తొలగిస్తారు, ఇది చట్టం చేసిన తర్వాత భారత పార్లమెంట్ చట్టం చేసి రాష్ట్రపతి గెజిట్ రిలీజ్ అయిన తర్వాత దీన్ని ఎట్లా తొలగిస్తారని లంబాడీలు. ఏం జరుగుతున్నది? అందుకే ఆ రెండు వర్గాలకు సంబంధించిన ఇద్దరు నాయకుల్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. నా ముందు భూక్యా సంజీవ్ నాయక్ ఉన్నారు. ఆయన సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు. నమస్తే అన్న. అండ్ డాక్టర్ మహపతి అరుణ్ కుమార్ తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు. నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం జరుగుతున్నది? ముందుగా మీతో నేను స్టార్ట్ చేస్తాను. నాకంటే ముందు వాళ్ళతోనే స్టార్ట్ చేయాలి, ఎందుకంటే కేసు వేసింది మీరు కాబట్టి మీతోనే స్టార్ట్ చేయాలి. ఎందుకు ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలన్న డిమాండ్ మీరు వినిపిస్తున్నారు? అంటే అంత బలమైన కారణాలు కానీ, లేకపోతే వాళ్ళు ఏమైనా మిగతా ఆధిపత్య వర్గాల చేత, లేకపోతే వర్గాల లాగానో, లేకపోతే బలమైన వర్గాల లాగానో ఆర్థికంగా సామాజికంగా ముందున్నటువంటి వర్గాల ఎందుకు తొలగించాలని మీరు డిమాండ్ చేస్తున్నారు? వాస్తవం కూడా అన్న, లంబాడీలు ఎస్టీలు కాదనే డిమాండ్ని ఇవాళ తీసుకొచ్చింది కాదు, సుప్రీంకోర్టు విషయంలో తీసుకొచ్చింది కాదు, లేకుంటే మీరు అన్నట్టు గత మాజీ ఎంపీ సోయం బాబురావు 2017లో తీసుకొచ్చిన ఉద్యమం కాదు ఇది. ఎప్పుడైతే 1996లో మారోజు వీరన్న నాయకత్వంలో కులాల మధ్యలో డోలి దెబ్బ అని, తుడుం దెబ్బ అని, ఇట్లా నంగార బేరి అని, లంబాడ ఇట్లా కులాల మధ్యలో వచ్చినాయో అప్పుడే ఎస్టీలలో వర్గీకరణ డిమాండ్ అనేది నాడు ఆ గ్రూపుల నుంచి వెళ్ళి రావడం జరిగింది. ఎట్ ది సేమ్ టైం 94లో మందకృష్ణ మాదిగ అన్న పోరాటం, ఎస్సీలలో వర్గీకరణ పోరాటం. ఇది ఒక సారూప్యంగా కొనసాగుకుంటూ మనకు వస్తూ ఉంటుంది. లేదు 2000, 2010 వరకు. అయితే ఈ తుడుం దెబ్బ ఉద్యమంలో మేము సెకండ్ జనరేషన్. 2006లో మేము ఉద్యమంకి వచ్చినాక మాలాంటి విద్యార్థులు, పిహెచ్డి విద్యార్థులం వచ్చిన తర్వాత 2010కి వచ్చిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే, అరే వర్గీకరణ అన్నప్పుడు ఒక అర్థం ఉన్నది. ఎస్సీలలో వర్గీకరణ అంటే వాళ్ళు 1950నే ఆర్టికల్ 341 కింద వాళ్ళు షెడ్యూల్ కులాలుగా పరిగణించబడ్డారు. రెండోది ఆర్టికల్ 340 కింద బీసీ కులాలు ఆల్రెడీ వర్గీకరణ చేసుకున్నాయి. కానీ ఎస్టీలలో వర్గీకరణ ఏంది? 1950లో ఈ జాబితాతో పాటు ఆర్టికల్ 342 కింద ఏవైతే గుర్తించబడ తెగలున్నాయో వాటికి మాత్రమే రిజర్వేషన్ ఫలాలు రావాలి. కానీ కొత్తగా 76లో ఎస్టీలలో కలిపినామని ఇవాళ లంబాడా కులం అనేది వచ్చింది, ఎక్కడో తేడా వచ్చింది అన్న కాడ అప్పుడు మేమంతా డాక్యుమెంటేషన్ చేసినప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే, లంబాడీలు అనేవారు ఆర్టికల్ 342 క్లాస్ 1 కింద రాజ్యాంగ సవరణ జరగకుండానే అక్రమ మార్గంలో 1976లో ఎస్టీ జాబితాలకు వచ్చింది అనేది మొదటి పాయింట్. ఇంకా మనం మూలాలకు పోయేది ఉంటానా, ఇది హైదరాబాదు రాష్ట్రం యొక్క గెజిట్. ఓకే, హైదరాబాద్ గెజిట్లో లంబాడాలు ఎక్కడ ఉంటారంటే బీసీలలో ఉంటారు. నిజాము గవర్నమెంట్ ఇచ్చిన దాంట్లో బ్యాక్వర్డ్ క్లాసెస్ లిస్ట్ ఉంటారు. చాలా సింపుల్గా లంబాడా అని ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది, వంజారా కింద మెన్షన్ చేసి ఉంటుంది. ఇప్పుడు ఇదే హైదరాబాద్ స్టేట్కు సంబంధించిన గెజిట్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఫార్మేషన్ అయ్యేటప్పుడు తెలంగాణ ప్రాంతం ఇంకా రాజ్యాంగ పరిధిలోకి రాలేదన్న, అంటే ఇండియన్ టెరిటోరియల్ విలీనం కాలేదు. కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్న సంస్థానాలు ఏవైతే షెడ్యూల్ ట్రైబుల్ లిస్టును అందించినాయో వాటిని మాత్రమే అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా ఆర్టికల్ 342 కింద మెన్షన్ చేసిండ్రు. హైదరాబాద్ స్టేట్లో కేవలం 9 తెగలు మాత్రమే షెడ్యూల్ జాబితాలో కలపబడింది. ఇప్పుడు మీరు మాట్లాడే లంబాడా, బంజారాకు సంబంధించిన వాళ్ళు బ్యాక్వర్డ్ క్లాసెస్ కింద 24 బీసీ కులాలల్లో ఇక్కడ చేర్చడం జరిగింది. ఇప్పుడు దీనిని మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు ఎవరు? ఇండియన్ కాన్స్టిట్యూషన్లో. మరి ఉమ్మడి మద్రాస్ స్టేట్లు ఉన్నారా అంటే మద్రాస్ స్టేట్లో కూడా ఇగో 40 షెడ్యూల్ తెగల జాబితాలు ఉంటే అక్కడ సుగాలి కానీ, లంబాడా కానీ, బంజారా కానీ యునైటెడ్ మద్రాసు బ్రిటిష్ గవర్నమెంట్ పరిధిలో ఉన్న షెడ్యూల్ లిస్టులో కూడా
వీళ్ళు పరిగణలోకి తీసుకోలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన ఈ 2 షెడ్యూల్ ట్రైబల్ లిస్టుని 1950లో చేర్చుకుంటూ ఎవరు అంబేద్కర్ గారు చేర్చుకుంటూ వీళ్ళకి ఏ హోదా ఇవ్వడం జరిగిందంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ హోదాని ఇవ్వడం జరిగింది, బీసీ హోదాని ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత మనకి 1953లో ఒక నోటిఫికేషన్ మళ్ళీ వస్తుంది షెడ్యూల్ తెగల విషయంలో. ఇది పొట్టి శ్రీరాములు ఆంధ్ర స్టేట్ల దీక్ష చేసినప్పుడు. అప్పుడు దాని తర్వాత కూడా నోటిఫికేషన్లో కూడా ఎస్సీలుగా బళ్ళారి ఏరియాలో తుంగభద్ర డ్యామ్ కట్టడానికి వచ్చిన సుగాలీలు ఎస్సీ లిస్ట్ కింద పెట్టడంతో ఇప్పుడు కర్ణాటక స్టిల్ ఎస్సీలు ఉంటారు లంబాడాలు కర్ణాటక రాష్ట్రంలో ప్రజెంట్. దాని తర్వాత 56లో మళ్ళా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన తర్వాత చాలా క్లియర్గా మళ్ళొక్కసారి 1956 ఎస్సీ ఎస్టీ అమెండ్మెంట్ యాక్ట్ వస్తుంది. ఎందుకంటే దేశం మొత్తం మీద కూడా షెడ్యూల్ కులాలెన్ని తెగలెన్ని వారి యొక్క ఏరియాలుగా వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళ స్థావరాలు ఉన్నాయి, వాళ్ళ ప్రాంతాలు ఉన్నాయి, ఏ రాజ్యం నుంచి ఏ ముక్క ఎటుపోయిందో. కాబట్టి దీన్ని ఏరియాలు రిస్ట్రిక్షన్ కింద తీసుకొని ఆ యాక్టుని మాత్రమే 1956లో పార్లమెంటు తీసుకురావడం జరుగుతుంది. అప్పటికి కూడా లంబాడి సంబంధించిన లంబాడి అనే పదం అప్పుడు ఉండదు, కేవలం సుగాలి అనే పదమే ఉంటుంది. ఇప్పుడు పాయింట్ ఏంటంటే 1956లో కూడా ఊరికే చేర్చలేదు కదా, భారత పార్లమెంట్ ఆమోదించి రాష్ట్రపతి గెజిట్ రిలీజ్ అయిన తర్వాతనే కదా లంబాడీలు ఎస్టీల్లో చేర్చబడ్డది. 56లో లంబాడీలు ఎస్టీలు లంబాడి అనే పదమే రాదన్న పార్లమెంట్. నిజాం ఉన్నప్పుడు కూడా లంబాడీలు ఎస్టీలోనే ఉన్నారు కదా, 9 తెగల్లో ఒక తెగ కింద ఉన్నారు కదా లంబాడీలు. చాలా క్లియర్ అన్న. నిజాం పాలనలో హైదరాబాద్ గౌట్ గెజిట్ జూన్ 11, 1953 ఈయన గవర్నమెంట్ ఆర్డర్ దీన్ని ఈయన రెఫర్ చేసింది ఏంటిది, డేట్తో సహా మెన్షన్ చేసి ఉన్నది. బ్యాక్వర్డ్ క్లాసెస్ లిస్ట్లో చాలా స్పష్టంగా లంబాడీలు ఉన్నారు. ఇది మేము తయారు చేసేది కాదు, ఆదివాసులు మ్యానిఫికేషన్ చేసే అంత జ్ఞానం కూడా లేదు. ఇప్పుడు మీరు అన్నట్టు ఇది కూడా హైదరాబాద్ స్టేట్కు సంబంధించిన ఈ ఆర్డర్దే. పార్ట్ 11 హైదరాబాద్ స్టేట్ల ఆందు, బిల్లు, చెంచు ఆర్ చెంచువార్, గోండు ఇంక్లూడింగ్ నాగపూడి అండ్ రాజ్గోండ్స్, హిల్ రెడ్డిస్, కొలామ్స్, కోయా, పర్దాన్ తోటి 9 తెగలు మాత్రమే నిజాం ప్రభుత్వం షెడ్యూల్ జాబితాలో తీసుకురావడం జరిగింది. చాలా క్లియర్గా ఇక్కడికి అంబేద్కర్ వచ్చి ఇక్కడ చేసే పరిస్థితి లేదు. కాబట్టి నిజాం గవర్నమెంట్ ఇండియన్ ప్రభుత్వంలో విలీనం అయ్యేటప్పుడే హైదరాబాద్ రాష్ట్రంలో ఏ స్టేట్ అక్కడ షెడ్యూల్ తెగల జాబితా ఏదైతే ఉన్నదో దాన్ని మాత్రమే ఆర్టికల్ 342 కింద పెట్టడం జరిగింది. ఇది చాలా చాలా స్పష్టమైన విషయం. మీరు అనేది ఇప్పుడు ఇది 1956 గెజిట్, 1950 రాష్ట్రపతి గెజిట్. ఇప్పుడు మీకు ఒకటి అర్థమవుతుంది అన్న, ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పేటి అన్నీ ఇప్పుడు మీరు గూగుల్లో కొడితే వస్తాయన్న, నేను చెప్పేది ఏముండదు. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ జస్ట్ 2015లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జిఓఎంఎస్ నెంబర్ 16 బ్యాక్వర్డ్ క్లాసెస్ లిస్టును తీసుకొని వచ్చింది. ఎన్ని బీసీ కులాలు ఉన్నాయి దాంట్లో చాలా క్లియర్గా 13వ నెంబర్ల బీసీఏ గ్రూప్లో లంబాడా ఆర్ బంజారా ఇన్ తెలంగాణ ఏరియా డిలేటెడ్ ఇంక్లూడెడ్ ఇన్ ఎస్టీ లిస్ట్ వైడ్ జిఓఎంఎస్ నెంబర్ 149 సోషల్ వెల్ఫేర్ డేట్ 3/5/1978. 70 సోషల్ వెల్ఫేర్ ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ లేదు. అంటే ఇప్పుడు బీసీఏలో ఉన్న వాళ్ళని వీళ్ళు ఏం చేసిండ్రు, ఎస్టీలకి తీసుకొచ్చినామని చెప్తాను. ఏమని చెప్తాను, జీవో ద్వారా తీసుకొచ్చినామని అంటాను. అంటే జీవో ద్వారా ఒక షెడ్యూల్ కులాన్ని చేరుతాం. ఇప్పుడు మీకు గెజిటే ఉంది కదా, గెజిట్ జీవో ద్వారా ఎందుకు వచ్చింది? భారత పార్లమెంట్ ఆమోదిస్తేనే కదా అది 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 అయింది, అది కాదా? గెజిట్ లో లేదు. నేను మాట్లాడొచ్చా? గెజిట్ లో ఉండేది ఉంటే ఇక్కడ జీవో ద్వారా ఎందుకు చేర్చిండ్రు మా ప్రధాన వాదన అదే. రాష్ట్రపతి గెజిట్ లోనే లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చుతున్నట్టు లేదా? లేదు. ఇప్పుడు ఎస్టీలలో చేర్చినట్టుంటే జీవో ద్వారా చేర్చినామనే పదం ఎందుకు వచ్చిందని నేను అంటాను. ఇంకా మనం 76 దాకా పోలే, బేసిక్లే ఉన్నాం, 56లే ఉన్నాం. ఇది ఒక లిస్ట్ అన్న, ఇది మీకు స్పష్టంగా తెలవాలి. జిఓఎంఎస్ నెంబర్ 1793 23/9/1970 కొండా లక్ష్మణ్ బాపూజీ గారు బీసీ కులాలలో వచ్చిన రిజర్వేషన్లు అనేవి కొన్ని వర్గాలకే అందుతాయి, సరైన పద్ధతిలో రిజర్వేషన్ విధానం లేదు కాబట్టి మాకు ఏబిసిడీలు కావాలని కొట్లాడతాడు. 1967లో
భారత ప్రభుత్వం అనంతరామ కమిషన్ నియమిస్తుంది ఏబిసిడీల విషయంలో. ఏబిసిడీల విషయంలో అనంతరామ కమిషన్ నియమించినప్పుడు అనంతరామ కమిషన్ రిపోర్ట్ కూడా ఏమనిస్తుంది, చాలా క్లియర్గా ఈ లంబాడా కమ్యూనిటీ అనేవారు ఆర్ బంజారా ఇన్ తెలంగాణ ఏరియా అనేవారు షెడ్యూల్డ్ బీసీ కులాలలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి గ్రూప్ ఏ కింద రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ అయింది. ఒక్కొక్క కులం ఇప్పుడు మన దగ్గర ఉన్న మన చాకలి రజక కులము మహారాష్ట్రలో ఎస్సీలో ఉన్నారు, మన దగ్గర బీసీఏలో ఉన్నారు. వాల్మీకి బోయలు మన దగ్గరనే 2 రకాలుగా ఉన్నారు. ఇట్లా ఒక్కొక్క సామాజిక కోణాన్ని బట్టి వాళ్ళ యొక్క ఇది డిసైడ్ చేయబడి ఉన్నది కదా. ఇప్పుడు లంబాడీలని ఆ తర్వాత చేయడంలో మీకు వచ్చిన ఇబ్బంది ఏముంది? అయితే వాస్తవంగా నువ్వు అన్నదన్న వాల్మీకి వేరు, ఏజెన్సీ ట్రాక్లు ఉన్న వాల్మీకి వేరు. ఆర్టికల్ 342 కింద ఏజెన్సీ ఏరియాలో ఉన్న వాళ్ళు వేరు, వాళ్ళ జీవన విధానానికి ఏజెన్సీ ట్రాక్లు ఉన్న జీవన విధానానికి సంబంధం ఉండదన్న. ఒరిస్సా ఈ కాందమహాల్ ఏరియాల ఆ ఆదివ తెగలకు సంబంధించిన ఒక జాతి వాల్మీకులుగా చెప్పుకునే జాతిని, అది కూడా విశాఖ ఏజెన్సీ ట్రాక్ కింద, నాట్ ఓన్లీ ఇండియా, ఒక్క కాన్నే పెట్టి సబ్ క్లాస్ పెట్టి మళ్ళీ సరే మనం మాట్లాడాల్సిందంటే వీళ్ళని ఎందుకు మీరు ఆహ్వానిస్తలేరన్న పాయింట్ ని మేము అడగదలుచుకున్నాము. అంటే వీళ్ళని ఎందుకు ఆహ్వానించట్లేదని మనం డిస్కస్ చాలా క్లియర్ గా అన్న. మేము అనేది ఏంటంటే చెప్పండి అన్న సంజీవ్ నువ్వు అన్నదానికి నేను చెప్పినాక సంజీవ్ అన్న చెప్పని అన్న. నేను వాదన ఏంటంటే మీరు చెప్పిన అవడం మాకి అభ్యంతరం ఏం లేదు. ఒకటి, రెండోది మేము అనేది ఏంది, రాజ్యాంగపరమైన సవరణ జరగకుండా 106 సార్లు రాజ్యాంగ సవరణ జరిగింది. మరి లంబాడీలు కలిపేటప్పుడు 342 సవరణలు ఎక్కడ జరిగిందో చెప్పమంటాం.